ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఈ పీరియడ్, నేను చెప్పబోయేటువంటి ఈ పీరియడ్ చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఒక విధంగా మార్పు చెందుతున్నటువంటి సమయం అది. వ్యవస్థ మారిపోతుంది, విధానం మారిపోతుంది, వాళ్ళని పరిపాలించేటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి. ఆ మారిపోయే పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఒక విధంగా టెన్షన్ గుండా వెళ్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా జీవించారు అనే దాన్ని మనం చూడబోతున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి వచ్చారు. కానాను దేశంకి వచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి శత్రువులందరినీ, కానానీయులందరినీ చంపేసి యెహోషువ 12 గోత్రాల వాళ్ళకి ప్రాంతాలను విభజించేసి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సుమారు 350 సంవత్సరాలు వాళ్ళకు వాళ్ళే పరిపాలించుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళకి రాజు లేడు, వాళ్ళకి వాళ్ళే. అయితే ఒక నాయకుడు ఎవడో ఒకడు ఉండేవాడు. నాయకుడు ఎవరో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో ఒకళ్ళు ఉండేవాడు. వాళ్ళు నడిపిస్తూ ఉండేవాళ్ళని. ఎలక్షన్స్ అలాంటి ఏమి ఉండేవి కావు, వాళ్ళని నడిపించుకుంటారు. వాళ్ళని న్యాయాధిపతులు అనేవాళ్ళు అనమాట. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథానికి కూడా 12 మంది ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏంటనంటే న్యాయాధిపతుల్లో అమ్మాయి కూడా ఉన్నది, డెబోరా. 40 సంవత్సరాలు పరిపాలించింది. న్యాయాధిపతుల్లో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు మనకి గిద్యోను తెలుసు, ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. దెబోరా తెలుసు, మంచిది. కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, అంటే చెడ్డగా వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ న్యాయాధిపతులు సుమారు 350 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని నడిపించుకుంటూ వెళ్ళారు. 350 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక వ్యక్తి న్యాయాధిపతిగా, యాజకుడిగా, ప్రవక్తగా 3 ఆఫీసెస్ ఆయన ఒక్కడే నడిపించాడు. 3 పనులు ఆయనే చేశాడు. యాజకుడు అంటే పూజలు చేసేవాడు, అంటే మన భాషలో పాస్టర్ గారు. న్యాయాధిపతి అని అంటే కనుక నాయకుడు, లీడర్ అని చెప్పాలి. తర్వాత ప్రవక్త అని అంటే భవిష్యత్తు గురించి చెప్పగలిగేటువంటి వ్యక్తి. ఈ 3 పనులు కూడా ఆయనే చేశాడు. బైబిల్లో ఇలాగ 3 ఆఫీసెస్ లేకపోతే 3 పనులు ఒకడే చేయటం అనేది ఇద్దరు చేశారు. ఒకళ్ళు ఎవరంటే యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం యేసు ప్రభు గురించి ఆలోచించాలి. ఆ 3 ఆఫీసెస్ ఒక ఆయనే నడిపించడం అనేది యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభు వారు రాజు, ఆయన యేసు ప్రభు వారు యాజకుడు, యేసు ప్రభు వారు ప్రవక్త. అందుకనే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు సాంబ్రాణి, బోళము, బంగారం 3 ఆయనకి బహుమానంగా ఇచ్చారు. ఆయన 3 ఆఫీసెస్కి అది సూచన, లేదా 3 వృత్తులకి. ఆ విధంగా పాత నిబంధనలో ఒక ఆయన చేశాడు. ఆయన పేరు సమూయేలు గ్రంథాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. మనకి బైబిల్లో 1 సమూయేలు, 2 సమూయేలు అని ఉంటుంది. అయితే ఈ సమూయేలు అనేటువంటి గ్రంథానికి హిబ్రూ భాషలో సమూయేలు అని పేరు పెట్టలేదు. ఇది సమూయేలు రాసినటువంటి గ్రంథం కాదు. మరి ఎందుకు పెట్టారు సార్ దానికి సమూయేలు అని అంటే పెట్టారు ఆ పేరు. ఉదాహరణకి నేను ఒక నవల రాశాను అనుకోండి, ఆ నవలకి అనుష్క అని పెట్టాను అనుకోండి, తప్పే ఉంది. అందుట్లో నవల్లో ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అనుష్క అనుకోండి, అనుష్క అని పెట్టవచ్చు, అరుంధతి అని పెట్టవచ్చు. అరుంధతి రాసిందనేం కాదు. అదేవిధంగా సమూయేలు అని పేరు పెట్టారు దీనికి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలోనే సమూయేలు చచ్చిపోయాడు. అర్థమైందా? అయితే యూదుల గ్రంథంలో 1 సమూయేలు, 2 సమూయేలు మనకు తెలుగు బైబిల్లో ఉన్నది. ఈ 2 కలిపి ఒకటే పుస్తకంగా ఉంటుంది. దాన్ని రాజుల గ్రంథం అని అంటారు. మనకి తెలుగు బైబిల్లో లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో ఈ 2 వేరు చేశారు. 1 సమూయేలు గ్రంథంలో మనకి సౌలు చరిత్ర కనబడుతుంది, 2 సమూయేలు గ్రంథంలో దావీదు చరిత్ర కనబడుతుంది. ఆ విభజనను బట్టి ఆ విధంగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ఇది సమూయేలు రాసింది కాదు, వేరు వాళ్ళు రాశారు, చరిత్ర రాసుకుంటూ వచ్చారనమాట. చరిత్ర నుంచి దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. 31 అధ్యాయాలు ఉన్నటువంటి 1 సమూయేలు గ్రంథానికి 90 సంవత్సరాలు పట్టింది, 90 ఏళ్ళు. 1 సమూయేలు గ్రంథం అది ఎలా ఉంటుందంటే పాతకాలపు తెలుగు సినిమా లాగా ఉంటుంది అనమాట. పాతకాలపు తెలుగు సినిమా లాగా అని ఎందుకంటానంటే, నేను ఇదివరకు సినిమాలు చూసేటప్పుడు యూజువల్గా తెలుగు సినిమా ఎలా ఉంటుందంటే, ముందు ఎల్లంగానే తెర తీస్తారు కదా, తెర తీయంగానే ప్రొడ్యూసరు, డైరెక్టర్ పేరు ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇంకా పేర్లు పడవు.
ఆ తర్వాత ఏమవుతుందంటే వర్షం పడతా ఉంటుంది, అయితే ఎద్దుల బండి లేకపోతే కారు, దాంట్లో భార్యాభర్తలు వెళ్తూ ఉంటారు, వర్షం చాలా జోరుగా పడుతూ ఉంటుంది. ఈలోగా లోన కారులో ఉన్నటువంటి ఆవిడ లేకపోతే ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఆవిడ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆమెకు పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే అది అడవి లాంటిది, ఎక్కడ పెట్టాలో తెలియదు. అక్కడే ఏదో గుడిసె కనబడుతుంది, ఆ గుడిసెలోకి తీసుకెళ్తాడు. ఆమె గట్టిగా ఏడిస్తే కనుక బాబు పుట్టేస్తాడు. బాబు ఏడుపు వినబడుతుంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది కొద్ది క్షణాలు. ఆ తర్వాత బాబుని ఎత్తుకుంటుంది ఇలాగా. అప్పుడు కింద హీరో పేరు పడుతుంది అనమాట. అది పూర్వకాలపు తెలుగు సినిమాల పద్ధతి. మొదటి సమయాల గ్రంథం కూడా అలాంటిదే. మొదటి అధ్యాయం హన్నా ఏడ్చింది విపరీతంగా, నా కొడుకునివ్వా అని. దేవుడు చివరికి ఒక కొడుకునిచ్చాడు, పేరు పడిపోయింది, మొదటి అధ్యాయం అయిపోయింది. ఓకే, ఆ తర్వాత ఆ చిన్న బాబు కొంచెం పెద్దోడు అవుతాడు, అంటే నెక్కరో బనీని వేసుకునేటువంటి టైప్. సర్వసాధారణంగా ఆ బాబు పక్కన ఇంకో బాబో పాప ఉంటుంది. పాప ఉంటే అమ్మాయి హీరోయిన్ అవుతుంది, బాబు ఉంటే కనుక వాడు విలన్ అవుతాడు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం, యూజువల్ స్టైల్ అది. ఇక్కడ కూడా జరిగేది అదే అనమాట. ఈ బాబు కొంచెం పెద్దోడు అవుతాడు, ఆ బాబు పక్కన ఇద్దరు బాబులు ఉంటారు. వాడి పేరు హోఫ్నీ, ఇంకో పేరు ఫినెహాస్. వాళ్ళిద్దరూ విలన్లు అనమాట. అయితే వీళ్ళిద్దరికీ కొంచెం గొడవలు అవుతాయి, సర్వసాధారణంగా జరిగేది అదే కదా. ఈలోగా హీరో పరిగెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే గ్రాఫిక్స్ పనిచేయటం మొదలు పెడతాయి. నిక్కర ప్యాంట్ అయిపోద్ది, బనీను కోట్ అయిపోద్ది, కూలింగ్ గ్లాస్ వస్తే టక్కమని తిరుగుతాడు, హీరో పేరు ఎంట్రీ వస్తుంది అనమాట. అదే 3వ అధ్యాయం. సమూయేలు ప్రవక్తగా, సమూయేలు యాజకుడిగా, సమూయేలు జడ్జిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇది 3వ అధ్యాయం అయిపోయింది. హీరో ఎంట్రీ అయిపోయిన తర్వాత విలన్తో కొట్లాట జరగాలి. 4-5 అధ్యాయాల్లో కొట్లాటలు. హోఫ్నీ ఫినెహాసులు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని శత్రువుల్ని గెలుద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఓడిపోతారు, మందసాన్ని ఎత్తికెళ్ళిపోతారు. హోఫ్నీ ఫినెహాసులు చచ్చిపోతారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆ మందసాన్ని వెనక్కి తిరిగి తీసుకొస్తాడు 8వ అధ్యాయంలో. తీసుకొచ్చినప్పుడు మిస్పా అనేటువంటి ప్రాంతంలో హీరో కదా సమూయేలు, ఆయన ఆ మందసాన్ని పెట్టి దేవునికి ఒక మందిరాన్ని కడతాడు, లేకపోతే ఒక ఆరాధనా స్థలాన్ని పెడతాడు అనమాట. ఇది 8వ అధ్యాయం. ఇక ఆ తర్వాత మెయిన్ స్టోరీలోకి వస్తాం అనమాట. ఏంటి అని అంటే, ఒక విధంగా బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి చాలా కాలం పేరుండేది. ఎందుకు అని అంటే ఒకటే ఒక రీజన్. చాలా సింపుల్గా చెప్పాలంటే, మిగిలిన హీరోలంతా ఒక హైట్ ఉంటే ఈయన ఒక్కడే ఒక హైట్ ఎక్కువ ఉంటాడు అనమాట, ఒక అడుగెత్తు ఉంటాడు. అదేవిధంగా సౌలు ఎంట్రీకి వస్తాడు అనమాట. సౌలు అందరికంటే ఒక అడుగెత్తు, ఆయన మంచి వాక్, మంచి స్టైల్ ఉన్నటువంటి వ్యక్తి, నిష్ట కలిగినటువంటి వ్యక్తి, చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఏమంటాడంటే సమూయేలుతో, సమూయేలు వీళ్ళందరూ రాజును అడుగుతున్నారు కదా, రేపు పొద్దున్న నేను నా రాజును ప్రవేశపెడుతున్నాను అంటాడు. రాజును ప్రవేశపెడతాడు. దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, సౌల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల యొక్క చేతుల్లో నుంచి విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను. దేవుడు చాలా స్పష్టంగా తన యొక్క డిజైర్, తన యొక్క కోరిక, తన చిత్తాన్ని బహిర్గతం చేశాడు. ఇశ్రాయేలీల్ని, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విడిపించడానికి రేపు ఈ పాటికల్లా ఒక ఆయన తీసుకొస్తాను. 9వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది అది అని తీసుకొచ్చాడు 9వ అధ్యాయంలో. ఓకే, ఆయన ఒక విధంగా హీరో అవ్వాల్సినోడు. కానీ ఓకే, నెక్స్ట్ ఆ సౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు ఇక చేయాల్సిన పని ఒకటే, ఏంటనంటే ఆయన ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయాలి. 3 యుద్ధాలు చేశాడు. 13వ అధ్యాయంలో ఒక యుద్ధం, 17వ అధ్యాయంలో ఒక యుద్ధం, 28వ అధ్యాయంలో ఒక యుద్ధం. 13వ అధ్యాయంలో యుద్ధం ఓడిపోవాల్సింది మనోడు, కానీ కొడుకు యోనాతాను గెలిపించాడు, ఏదో విధంగా కష్టపడి గెలిపించాడు, అయిపోయింది. 17వ అధ్యాయంలో మళ్ళీ ఓడిపోవాల్సింది యుద్ధం, దావీదు గెలిపించాడు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే 17వ అధ్యాయంలో దేవుడు సౌల్ని ఎందుకైతే ఏర్పరచుకున్నాడో అది నెరవేరుండేది. ఎలాగంటే, మీకు దావీదు గొలియాత్ స్టోరీ తెలుసు కదా, సండే స్కూల్లో విని ఉంటారు కదా. గొలియాత్ ఏమన్నాడంటే, ఫిలిస్తీన్లు తరపున వచ్చారా, నేనే మగవాడిని, ఎవడుంటాడు రండ్రా సింగిల్ చూసుకుందాం అన్నాడు. మా ఫిలిస్తీన్లో నా అంత పొడుగు ఎవడు లేడు, నా అంత శక్తివంతుడు ఎవడు లేడు అని అన్నాడు. మరి ఇశ్రాయేల్ తరపున ఎవరు నుంచోవాలి? ఖచ్చితంగా సౌలు నుంచోవాలి. ఎందుకంటే అందరికంటే పొడుగోడు ఎవడు? సౌలే కదా. కానీ మనోడు పిరుగోడే, లోన భయపడి లోన కూర్చుండిపోయాడు. ఇది పరిస్థితి. కానీ దావీదు నిక్కరు బనీని వేసుకొని వచ్చి మొత్తానికి గెలిచేశాడు. దాంతో ప్రజలందరికీ దావీదు మీద ఒక విధమైనటువంటి అభిమానం ఏర్పడింది. దావీదు గ్రేట్ అనగానే సౌలుకి విపరీతమైనటువంటి కుళ్ళు కచ్చి పుట్టుకొచ్చింది. ఇక దాంతో చేజ్ మొదలవుతుంది అనమాట. ఎలాగా? దావీదుని చంపేద్దామని. దావీదుకి సౌలు దొరికాడు, కానీ దావీదు సౌల్ని చంపలేదు, దేవుడికి అప్పచెప్తానని. 28వ అధ్యాయంలో చివరి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం చేసేటప్పుడు సౌలుకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు.
ఎవ్వరు ఉండరు. ఇంకా చివరికి శత్రువులు మీదకు వచ్చేస్తూ ఉంటే ఒక పనోడిని పిలిచి, అరే నన్ను పొడిచి చంపేరా, శత్రువుల చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదంటాడు. సార్ రాజుగారు మిమ్మల్ని నేను చంపుతానా అని ఆడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఇక సౌలుకి ఏం చేయాలో తెలియక కత్తి భూమిలో పాతేసి దూకుతాడు దాని మీద చచ్చిపోవచ్చని. అయితే కత్తి పక్క నుంచి వెళ్ళిపోద్ది, దెబ్బ తగిలింది కానీ చావలేదు. అప్పుడు ఇంకో పనోడు వస్తాడు, ఆయన్ని పిలిచి, అరే బాబు నన్ను చంపే అంటే చంపేశాడు. సౌలు చచ్చిపోయాడు. దేవుడు సౌలుని ఎందుకైతే ఏర్పరచుకున్నాడో అది నెరవేరకుండానే సౌలు చచ్చిపోయాడు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని చిత్తం ఉంటే మన జీవితంలో ఏది జరగాలంటే అది జరిగిపోతుందిలే అనుకుంటారు. దేవుని చిత్తమే మనందరం పవిత్రంగా ఉండాలని, దేవుని చిత్తమే మనమందరం రక్షింపబడాలని. ఈరోజు మీటింగ్కి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీరు కానీ, లైవ్లో వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ వాక్యం మీ జీవితంలో పనిచేయాలని వినిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీలో కొంతమంది రిజెక్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అది పొరపాటు దేవుంది కాదు, మీది అవుతుంది. 31 అధ్యాయాల సమూయేలు గ్రంథాన్ని ఒక స్టోరీ లాగా మీ ముందు పెట్టేశాం.